హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ ఫ్రైడే థియేటర్. సలార్. ఎస్, ప్రభాస్ గారిని ఈ యాంగిల్లో ఆ ఒళ్ళంతా బ్లడ్తో, యాక్షన్ డైలాగ్తో, అలాగే ఆ కట్అవుట్కు తగ్గట్టు సినిమా చూడాలి అని చాలామంది కోరుకున్నారు. మనకు సాహో సినిమా వచ్చింది, కాకపోతే అంతగా అయితే క్లిక్ కాలేకపోయింది. కానీ బాహుబలిలో మనం చూసాం, కానీ లుక్ పరంగా ఆ హెయిర్ స్టైల్, ఆ హ్యాండ్సమ్ లుక్ అయితే చూసాం. కానీ అంతగా అయితే గూస్ బంప్స్ వచ్చేలాగా ఏదైతే కనబడలేదు ఆ బాహుబలిలో. కాకపోతే బాహుబలి సినిమా అంటే నంబర్ 1 సినిమా. దానంత పెద్ద సినిమా అయితే ఇంకా రాదు కూడా. ఓకే, ట్రైలర్ కోసం మాట్లాడుకుంటే సలార్ది ప్రభాస్ గారికి బాడీ మొత్తం ఆ బ్లడ్ చూస్తుంటూ, అలాగే ఆ కట్అవుట్ చూస్తుంటే గూస్ బంప్స్ వచ్చాయి. నిజంగా ప్రశాంత్ నీల్ గారు ఇలాంటి సినిమా ప్రభాస్ గారితో తీయాలి అని అసలు ఎలాంటి థాట్ వచ్చిందో, ఎప్పుడు ఆలోచించాడో, కానీ ఆ కట్అవుట్కు తగ్గట్టు సినిమా వచ్చిందని చెప్పుకోవచ్చు. యాక్చువల్లీ చెప్పాలి అంటే కేజీఎఫ్ సినిమా కనుక ప్రభాస్ గారు తీసి ఉంటే ప్రభాస్ గారు పేరు వాడుకొని కోట్ల బిజినెస్ చేయొచ్చు. అలాంటి సినిమా ప్రభాస్ గారు తీస్తే ఎలా ఉంటుందని అనుకుంటున్న లోపే సలార్ సినిమాతో అయితే మనం ముందుకైతే రాబోతూ ఉన్నాడు. నిజంగా ట్రైలర్ 1 అలాగే ట్రైలర్ 2లో చూసుకుంటే, ట్రైలర్ 1లో గూస్ బంప్ సీన్స్ అంటే ఒక 40 సెకండ్స్ తర్వాత మంచి గూస్ బంప్ సీన్స్ అయితే ఉన్నాయి. కానీ ఇక్కడ మాత్రం ట్రైలర్ 2లో మాత్రం స్టార్ట్ అయిన కాడ నుంచి ఎండ్ అయ్యేదాకా 3 మినిట్స్ అయితే ట్రైలర్ అయితే రావడం జరిగింది. 3 మినిట్స్ గూస్ బంప్స్ అయితే గూస్ బంప్. అంతేకాకుండా కొన్ని డైలాగ్స్ ఉన్నాయి. ఆ డైలాగ్స్లో మీనింగ్ అయితే చాలా ఉండవచ్చు. ఫ్రెండ్షిప్ లాస్ట్ దాకా ఉంటుందో ఉండదో కూడా కొంచెం డౌటే. ఎందుకంటే బాహుబలి సినిమాలో ప్రభాస్ గారిని కట్టప్ప ఎందుకు చంపాడు 2 ఇయర్స్ తర్వాత మనకైతే రివీల్ అయిపోయింది. అలాగే ఈ పార్ట్ 1లో కూడా ప్రభాస్ గారు అలాగే పృథ్వీరాజ్కి ఏదో ఒక గొడవ అయితే అవుతుంది అనుకుంటా. ఎందుకంటే ప్రభాస్ గారి ఒక ఓల్డ్ లుక్ ఫొటోస్ అయితే అప్పుడైతే వైరల్ అయ్యాయి. ఎందుకంటే ఫాదర్ కావచ్చు. ట్రైలర్ 1లో అలాగే ఆ పాటలో చూసుకుంటే ప్రభాస్ గారిని, అలాగే ప్రభాస్ గారి అమ్మగారిని అయితే చూపించారు, కానీ ప్రభాస్ గారి నాన్నగారు అయితే చూపించలేదు. ప్రభాస్ గారి నాన్నగారు అయితే ఓల్డ్ లుక్లో ఉంటుంది. నాకు తెలిసి ఆ సినిమా క్లైమాక్స్లో అయితే ప్రభాస్ గారి నాన్నగారు కూడా వస్తారు. అది అచ్చుడితోటే ఎండ్ అయిపోతుంది. పార్ట్ 2 కోసం మనకి వెయిట్ చేయడానికి చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ కలిగేలాగా చేస్తారనుకుంటా. ఓకే, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అదిరిపోయింది. నేను గతంలోనే చెప్పాను, సలార్ సినిమాలో సాంగ్స్ అయితే లేవు, ఒకటో రెండో అని. ఒకటైతే ఫ్రెండ్షిప్ సాంగ్ వచ్చింది, ఇంకోటి ఏదైనా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే రావచ్చు. ఆ సినిమా మొత్తం కంటిన్యూ అయ్యేలాగానే ఉంది. దాని తర్వాత మనం మాట్లాడుకుంటే ఇక్కడ శృతి హాసన్ గారు అయితే ఉన్నారు. నాకు తెలిసి శృతి హాసన్ గారికి కళ అయినా చెప్తూ ఉండాలి, ఇంటర్వెల్ దాకా అయినా ఒక ఫ్లాష్ బ్యాక్ అయినా చెప్తూ ఉండాలి. దాని తర్వాత మాత్రం ప్రజెంట్ డేకి అయితే వెళ్ళిపోతారు అనుకుంటా. సినిమా చూస్తే మాత్రం ఒక్క 1 డేనే దగ్గర ఒక 200-300 crores మాత్రం 100% కలెక్ట్ చేస్తుంది. మనకు ఇది తెలుగులోనే కాదు, నార్త్లో కూడా వైరల్ అయిపోయింది. అంతేకాకుండా దున్కి సినిమా వస్తుంది 21కి, 22కేమో సలార్ సినిమా వస్తుంది. చూడాలి మరి ఏది పోటీ కొద్దీ నిలుస్తుందో. ఓకే ఫ్రెండ్స్, మీరు ఈ ట్రైలర్ చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. అలాగే ఫ్రెండ్షిప్ ఎలా అనిపించింది, అంతేకాకుండా ఇందులో ఒక షాట్లో యష్ అయితే వెళ్తూ ఉన్నాడు. అదొక చిన్న షాట్, నాకు తెలిసి అయితే అయినా అనుకుంటా. వీలైతే నేను ఆ పోస్టర్ అయితే వేస్తాను. నేనైతే యష్ అయితే అనుకుంటున్నాను. ఏదో మనకు తెలుసు ఈ సినిమాలో యష్ కూడా ఉన్నారు అని. అదొక చిన్న షాట్ అయితే వచ్చింది, చూద్దాం ఏమవుతుందో. ఓకే ఫ్రెండ్స్, మీరు ఈ ట్రైలర్ చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ప్రభాస్ గారి కట్అవుట్, అంతేకాకుండా బేస్ వాయిస్ చూస్తుంటే హైలైట్ అనిపించింది. అంతేకాకుండా ట్రైలర్లో ఒకటి మాట్లాడుకుంటే, ఆ చేతులు కట్టిన చైన్ని దారంలాగా తెంపేయడం, అది ఏంటి భయ్యా అంటే అంత పెద్ద చైన్ని కూడా ఆయన బాడీతో తెంపగలని చూపించాడు. అంటే మనకు తెలుసు టీజర్లో డైనోసార్తో పోల్చాడు కాబట్టి ఫైనల్ ట్రైలర్లో మనకైతే చూపించాడు. మొత్తానికైతే ట్రైలర్ మాత్రం గూస్ బంప్ తెప్పించింది, ప్రతి ఒక్కరు నచ్చేసింది. మరి మీకేలనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంక ఇలాగే ప్రతి ఒక్క మూవీ రివ్యూ, ట్రైలర్ రివ్యూ, అలాగే మూవీ ఎక్స్ప్లెనేషన్, అంతేకాకుండా మూవీ అప్డేట్స్ కూడా మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.